నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రికలో కానీ తప్పుడు రాతలైతే రాస్తున్నారు. అయితే దీనికి స్పందించి బిఆర్ నాయుడు గారు 10 కోట్ల పరువు నష్ట దావా వేశారు. అయితే దీనికి భారతిరెడ్డి గారు ఎటువంటి సమాధానం చెప్తుంది? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. గత హయాంలో ఉన్న వీడియోలు కానీ తప్పుడు రాతలు కానీ ఇప్పుడు అన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అయితే 10 కోట్ల పరువు నష్ట దావా వేశారు. అసలు ఏం జరుగుతుంది మేడం దీంట్లో, అంటే ఏం చెప్తారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేకపోవటం వల్ల వీళ్ళు చేశారా అంటే, మేము భక్తులం కాదని చెప్పుకోవడానికి చేశారా అంటే కాదు. ఇది వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు అంటే, మీకు భక్తి ఉందో లేదో తర్వాత సంగతే. ఆవిడెప్పుడు కూడా భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించింది మనం చూడాల. సీతారాముల కళ్యాణకి ఒంటిమిట్లో కానీ ఎక్కడైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించింది మనం చూడాల. ఎక్కడైనా ఒక పూజా కార్యక్రమం జరుగుతుంటే సతీ సమేతంగా వచ్చింది చూడాల. ఓకే, మీకు ఇష్టం లేకపోతే ఉండండి. కానీ ఈ రోజున మీ పేపర్లో, మీ ఛానల్లో హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా అన్యమత ప్రచారానికి మీరు ఏ విధంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి కార్యకలాపాలు చేశారో కూడా తెలుసు. కానీ ఇక్కడ భక్తులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు మరి తిరుమల తిరుపతికి రావాలన్నా కూడా భయపడేటట్లు వీళ్ళు పోస్టులు కానీ ఆ వార్తలు కానీ ఆ పేపర్లో కానీ ఎందుకు ఈ విధంగా చేయవలసిన అవసరం ఏంటి? ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మరి భూమన కరుణాకర్ రెడ్డి ఈయన గతంలో చైర్మన్గా చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశాడంటే, అన్యమత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు, మాంసం పైకి తీసుకురావటం, మద్యం తీసుకురావటం, చాలా కూడా చాలా నీచమైన పనులన్నీ చేశారు. ఇంకా రోజా గురించి చెప్పుకునే పరిస్థితే లేదు. ఇంకా ఆవిడ వారానికి ఎన్ని రోజులు అక్కడికి వచ్చేదో, ఏ విధంగా టికెట్లు అమ్ముకున్నారో, మరి ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూలు కూడా వీళ్ళు కల్తీ చేశారు. అన్నం, సరైన భోజనం, అక్కడ భోజనం, ఉచిత భోజన సౌకర్యం ఏదైతే ఉందో అన్నదాన సత్రం, దానిలో కూడా మంచి బియ్యం ఉపయోగించి అక్కడ వండిన పరిస్థితి లేదు. చాలా ఘోరంగా ఇది కాదు ఇది లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అపవిత్రం చేశారు. ఈ రోజున ఎంతో గౌరవంతో భక్తితోటి ఆ పోస్టు కావాలి అని చెప్పి పట్టుపట్టి ఆయన వేయించుకున్నందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ, బిఆర్ నాయుడు గారు దానికి తగిన వ్యక్తి. ఆయన ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఆ భగవంతుని పట్ల నమ్మకంతో తను జీవితంలో ఇదొక తన జీవితానికే సార్థకత తెచ్చేది ఈ చైర్మన్ అనేది అన్న భక్తిభావంతో ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఒక కప్పు కాఫీ కానివ్వండి, లేకపోతే బండిలో పెట్రోల్ కానివ్వండి, ఒక టీ కానివ్వండి, ఏది కూడా ఆయనకి ఏదైతే సౌకర్యాలు సదుపాయాలను వాటితో ఆయన ఏది ఉపయోగించుకోవట్లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజున అవన్నీ కూడా ఆయన చేయించుకుంటున్నారు, ఆయన సొంత పనులు. కానీ అటువైపు చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నా మాకు సంబంధం లేదు, మేమెంతో చాలా మంచిగా అక్కడ చేశామో అన్నట్లుగా వాళ్ళు చెప్తున్న ఈ పిచ్చి మాటలు, ఈ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి తోడు ఇప్పుడు వీళ్ళ ఛానల్లో, వీళ్ళ పేపర్లో ఇలాంటివన్నీ కూడా చేయటం. కానీ ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు మిమ్మల్ని వదిలేయాలి? ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గురించే ఇలా చేస్తున్నారా అంటే మనం చూసాం, అమరావతి మునిగిపోతుంది అని. అక్కడ కూడా ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్లు, కొంతమంది అధికారులు కలిసి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. సాక్షి ఛానల్కి, టీవీకి, కొన్ని ఛానల్స్కి వాళ్ళకి అనుకూలంగా ఉండే. మరి తర్వాత చూస్తే అమరావతి మహిళల పట్ల వేశ్యల రాజధాని అని చెప్పి నీచంగా మాట్లాడిచ్చిన ఛానల్ సాక్షిని. దాని మీద కేసు ఫైల్ అయింది, జైలుకి వెళ్ళి వచ్చారు, మనం చూస్తూనే ఉన్నాం. మరి నారా లోకేష్ గారి గురించి చిన్నబాబు చిరుతిళ్ళకి అని చెప్పేసి ఒక నీచంగా రాసిన ఛానల్ అదే. నారా లోకేష్ గారు కూడా కేసు వేశారు, పరువు నష్టం దావా. వీళ్ళకి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది, ఎన్ని విధాలుగా వాళ్ళని మీరు ఇది కరెక్ట్ కాదు చేయటం, మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా వినలేదు. ఎప్పుడు రంగులు వేసే విషయంలో, తీసే విషయంలో, వీళ్ళ పరిపాలన విషయంలో ఎప్పుడు కూడా కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంటూనే ఉన్నారు. అది వాళ్ళకి కొత్త కాదు. మరి ఈ రోజున చూస్తే సాక్షి ఛానల్కి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా మీద కేసు నడుస్తుంది. వెయ్యాలి ప్రజలందరూ కూడా. ఈ రోజున హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం చూసాం. నడకదారిలో కూడా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారంలో, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ నడకదారిని వెళ్ళే వాళ్ళు పుల్లు బారిన పడి చనిపోతూ ఉంటే మరి వాళ్ళ కర్రలు ఇచ్చారు, కానీ ఆ బోనులు ఏర్పాటు చేయటం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, మరి ఆ పుల్లు సంచరిస్తున్నాయి వాటి అడుగులు గుర్తించి ఆ ప్రదేశాల్లో మరి ఇది పుల్లు చంపాయా, మరి ఎలుగుబంట్లు చంపాయా కూడా మన చిన్నారులు మరణిస్తే ఎంత ఘోరంగా ఉంది, హృదయ విదారకంగా. అయినా కూడా వీళ్ళ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.
కర్రలకు భయపడిపోతాయా? మరి ఇలా వీళ్ళ పరిపాలన ఏమో అలా కొనసాగింది. ఈ రోజున అంత మంచిగా పరిపాలన చేస్తూ ఎంతో దైవ మీద భక్తితోటి భక్తి భావంతో మంచి వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నా కూడా అక్కడ వీళ్ళు ఇంత నీచానికి దిగజారిపోయి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయనకి మద్దతు ఇస్తున్నారు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. మంచి పని చేశారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఉండాల్సిందే అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హిందువులు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున మద్దతు ఇస్తూ మంచి పని చేశారు. అందరం కూడా సపోర్ట్గా ఉంటాము. ఆ ఛానల్లో ఇట్లాంటివి మాట్లాడుతూ ఈ రోజున వాళ్ళందరూ కూడా చెప్పాలి ఎందుకు రాశారు, ఎవరు రాయమన్నారు, రాయాల్సిన కారణాలు ఏంటి. మరి భారతిరెడ్డి గారి దాంట్లో ఆవిడ గతంలో చాలాసార్లు 1కి 10 సార్లు ఆలోచించి రాస్తాము అంటే ఏం ఆలోచించి రాస్తారు అంటే అక్కడ జరిగిన నిజాన్ని అబద్ధం చేయటంగా రాయటానికి మీరు ఆలోచిస్తారా 1కి 10 సార్లు? అదే కనిపిస్తుంది. నిన్న ఆవిడ శ్యామల కూడా చెప్తుంది ఎందుకు సాక్షి పేపర్లోనే వస్తాయి ఇలాంటి న్యూస్లన్నీ అని. అందరికి అదే డౌట్ కదా, ఆ పేపర్లోనే ఎందుకు వస్తాయి అనేది ప్రతి ఒక్కరి డౌటు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే కరెక్ట్ నిర్ణయమేననేది ప్రతి ఒక్కరు కూడా బిఆర్ నాయుడు గారి మద్దతు. కల్తీ లడ్డు విషయంలో కూడా ఎన్నో రాతలు రాశారు మేడం, ఎన్నో విషయాలు చెప్తూ సాక్షిలో చెప్పుకుంటూ వస్తున్నారు. కల్తీ లడ్డు విషయం కోర్టుకు వెళ్ళింది, మనం చూసాము. అసలు అది నెయ్యే కాదని చెప్పి తేల్చేసింది. మరి దాని గురించి ఇంకేంటి వీళ్ళు చెప్పేది? భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న ఉన్నాడు, అతను వాళ్ళ బ్రదరు, అతను హిందువుల పట్ల ఎంత నీచంగా, హిందువుల దేవతల పట్ల ఎంత చాలా దారుణంగా ఒక బుక్ రచించాడు. మరి ప్రపంచ ఇదే దాన్ని బ్యాన్ చేసేసారు. మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు, అక్కడున్న గోశాలను ఏ విధంగా వీళ్ళు నీచంగా ఆ పశువులు పెట్టే దాణా కూడా సరైంది లేదని చెప్పేసి మనం విన్నాం. అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా గతంలో చేసేసి అవేవి కూడా బయటికి పొక్కనివ్వకుండా ఈ రోజున మంచిగా అక్కడ అంతా కూడా సక్రమంగా నడుస్తూ ఉంటే ఎట్లయినా సరే భక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం ప్రవర్తించాలి. హతం చూసాం వైఎస్ఆర్సీపీ అభిమాని, దాంట్లో ఏదో అధికార ప్రతినిధి ఏదో పోస్ట్ కూడా ఉంది గతంలో. ఆ వ్యక్తి పెద్దగా బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ క్యూ లైన్లో వీడియో తీస్తూ గొడవ చేశాడు. గతంలో మనం చూసాం. అంటే వీళ్ళు ఎలాగైనా సరే అప్రతిష్ట పాలు చేయాలి, వాళ్ళకి మంచి పేరు రాకుండా చేయాలి అనేది ధ్యేయంగా కంకణం కట్టుకున్నారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేడం ఇప్పుడు మరి సాక్షి మీద భారతిరెడ్డి గారు ఇంకేం చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అంటే ఏం చెప్తారు? భారతిరెడ్డి గారు వాళ్ళ సొంత ఇంటి ఆడబడుచైన షర్మిల గారి గురించి అసభ్యంగా మాట్లాడినా బయటకు రాలేదు. ఆవిడ కట్టుకున్న చీర మీద అసభ్యంగా వీళ్ళు విశ్లేషించినా ఆవిడ బయటకు రాలేదు. అమరావతి మహిళల్ని, రైతుల్ని, రాష్ట్ర రాజధానిని మాట్లాడినా కూడా ఆవిడ బయటకు రాలేదు. మరి ఇన్ని విధాలుగా వాళ్ళు మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మాట్లాడటానికి బయటకు వచ్చిద్దా అంటే రాదనే అనిపిస్తుంది. చూసాం వాళ్ళ ఛానల్లో పనిచేసే వ్యక్తులు మహిళల పట్ల ఎంత నీచంగా మాట్లాడారో దాని గురించి కూడా వాళ్ళు ఎక్కడ వివరణ ఇచ్చుకోలేదు. అక్కడున్న ఆ మాట్లాడిన వ్యక్తి ఏదో ప్రయత్నం చేస్తూ కావాలంటే భారతిరెడ్డికి క్షమాపణ చెప్తాను, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తాను అన్నాడు కానీ రాష్ట్ర ప్రజలకి, మహిళలకు క్షమాపణ చెప్తానని ఆయన చెప్పాల. మరి ఈ రోజున నిజంగా వీళ్ళ ఛానల్లో నిజాలే చెప్పాము, అబద్ధాలు రాయలేదని అనాలంటే భారతిరెడ్డి బయటకు వచ్చి చెప్పమనండి ఆ విషయం. ఆవిడ ప్రజలందరూ ఈ రోజున భక్తులు, ప్రజలు, హిందువులు అందరూ కోరుకునేది ఒకటే. ఈ రోజున బిఆర్ నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా 10 కోట్లు కాదు ఇంకా ఎక్కువే వేయాలి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే. ఈరోజు నిజంగా భారతిరెడ్డి వచ్చి మాట్లాడిద్దా? మరి నిజంగా వాళ్ళ మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప వాళ్ళ భారతీ సిమెంట్స్లోనే డైరెక్టరు, ఆయన చార్ట్ అకౌంట్, ఆయన గురించి కూడా ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఎప్పుడు వివరించలా, విశ్లేషణ లేదు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఛానల్కి ప్రతినిధి కాబట్టి మరి నిజంగానే బయటకు వచ్చి మాట్లాడిద్దానంటే ఇక్కడ కూడా డౌటే, మాట్లాడదు. మరి ఆ పక్కన ఎవరైనా సరే ఆ తర్వాత స్థాయి మేనేజర్లు, డైరెక్టర్లు ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళు వచ్చి మాట్లాడతారా? మరి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి పూర్తిగా. దాంట్లో ఒక భారతిరెడ్డి మీద ఛానల్లో ఎవరైతే మెయిన్ పర్సన్స్ దానికి సంబంధించినంతా కూడా ఎవరెవరు ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ రోజున కేసు ఉంది. మరి ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు, ఎవరిచ్చారు వీళ్ళకి ఆ రిపోర్టు? మరి ఆ రిపోర్ట్ ఎలా పరిగణలో తీసుకున్నారు? అది నిజమా అబద్ధమా? మరి మన ఛానల్లో వేయచ్చా వేయకూడదని లేకుండా మీరు ఈ విధంగా రాయటం గతంలో చూసాం. ఎవరైతే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చిందని చెప్పాడు. మరి ఇవన్నీ నిజాలే కదా. కాబట్టి ఈ రోజున వీళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి ఏమని ఇస్తారు? సారీ చెప్పాలి, క్షమించమని అడగాలి, ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయమని చెప్పడం తప్పించి ఇంకేం చేయలేరు అనేది. అమరావతి ప్రజలను కూడా వేషాల రాజధాని అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ ఇంకా
ఇంకా ఏది మాట్లాడినా ఏది చేసినా ఈ రోజున భారతీరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడతారా అంటే ఆవిడ తరపున ఎవరైనా వచ్చి మాట్లాడతారు కానీ ఆవిడ రాదు అనేది మాత్రం వినిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.